వీడియోలోకి వెళ్లే ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి. దీపావళి అంటే ఏంటి? అసలు మనం దీపావళి పండుగని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఇంతకీ కరెక్ట్ వేలోనే సెలబ్రేట్ చేసుకుంటున్నామా? అంటే ఏమో అనే చెప్పాలి. పండగ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని దేవుడికి దండం పెట్టుకొని మంచిగా పిండి వంటలు చేసుకొని తిని ఇంకా పొద్దున్న అన్నంగా స్టార్ట్ చేస్తాం క్రాకర్స్ కాల్చడం. నైట్ 12 o'clock 1 o'clock వరకు కాలుస్తూనే ఉంటాం. ప్రతి ఇంటి ముందు రంగురంగుల లైట్లు, గోడల మీద ప్రకాశవంతంగా వెలిగే దీపాలు. ఆ దీపాల వెలుగుల్లో అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ తో కలిసి ఆనందంగా టపాసులు కాలుస్తూ ఉంటారు. ఆకాశం మొత్తం రంగురంగుల ఫైర్ వర్క్స్ తో మెరిసిపోతూ ఉంటుంది. అసలు ఆ సీన్ ని మాటల్లో వర్ణించలేనంత అద్భుతంగా ఉంటుంది. బట్ పండుగ అంటే అంతేనా? కాదు. చాలా మంది అసలు దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటున్నారో కూడా తెలియకుండా జరుపుకుంటున్నారు. ఇది చాలా బాధాకరం. ఇలా అయితే ఇంకొన్ని సంవత్సరాల్లో రాబోయే ఫ్యూచర్ జనరేషన్ లో దీపావళి అంటే జస్ట్ క్రాకర్స్ కాల్చడం, 4 లైట్లు వెలిగించడం అన్నట్లు గుర్తుపెట్టుకుంటారు. ఇంకా నూనె ఎందుకు బొక్క అని చెప్పి దీపాలు వెలిగించడం కూడా ఉండదు. దానికి బదులుగా లైటింగ్ దీపాలు పెడతారు. ఇప్పుడు చాలా చోట్ల అదే చేస్తున్నారు. అలా అయితే మనం మన చరిత్రను పూర్తిగా మర్చిపోతాం. అలా జరగకూడదంటే మనం ఏం చేయాలో వీడియో ఎండింగ్ లో చెప్తాను. ఫస్ట్ అసలు దీపావళి అంటే ఏంటి? దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం వచ్చే సంస్కృత పదం. ఈ పండుగ వెలుగు, జ్ఞానం, శుభం, సంపదకు సంకేతం. మనం ఈ పండుగను జరుపుకోవడానికి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. మొదటిది నరకాసుర వధ. ద్వాపర యుగంలో నరకాసురుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. ఇతను చాలా శక్తివంతుడు అండ్ తెలివైనవాడు. కానీ కొంతకాలానికి ఇతనిలో అహంకారం పెరిగిపోయింది. ఆ రాక్షసుడు మానవుల మీద, దేవతల మీద అన్యాయంగా దాడులు చేయడం మొదలుపెట్టాడు. అతను ఎన్నో రాజ్యాలు జయించి అక్కడ ఉన్న అందమైన స్త్రీలను బంధించాడు. అందులో రాజకుమార్తెలు, దేవతల వంశానికి చెందిన స్త్రీలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గంలోని ఐరావతం, ఇంద్రుని కిరీటంని కూడా దొంగలించాడు. దాంతో దేవతలంతా భయపడి ద్వారకాలో ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి ఈ నరకాసురుడి బారి నుంచి మమ్మల్ని కాపాడమని వేడుకుంటారు. సరే అని కృష్ణుడు సత్యభామాదేవితో కలిసి గరుడ వాహనం మీద కూర్చొని నరకాసురుడి మీదకు యుద్ధానికి వెళ్తారు. అక్కడ కృష్ణుడికి నరకాసుడికి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ టైంలోనే ఆ రాక్షసుడు వేసిన బాణాల్లో ఒకటి కృష్ణుడికి తగిలి మూర్ఛపోతాడు. నిజానికి మూర్ఛపోయినట్టు నటిస్తాడు. ఎందుకనేది ముందు మీకే అర్థమవుతుంది. కృష్ణుడు మూర్ఛపోవడం చూసి సత్యభామాదేవికి పట్టలేనంత కోపం వస్తుంది. వెంటనే పక్కనే ఉన్న విల్లు బాణం తీసుకొని ఆ రాక్షసుడి మీదకు ఏకధాటిగా భయంకరంగా బాణాల వర్షం కురిపిస్తుంది. దాంట్లో ఒకటి నేరుగా ఆ రాక్షసుడి గుండెల్లో దిగి అక్కడికక్కడే చనిపోతాడు. తర్వాత కృష్ణుడు మేల్కొని జరిగిందంతా సత్యభామాదేవికి చెప్తారు. ఈ నరకాసురుడు ఎవరో కాదు, భూదేవి కొడుకు. అదేంటి భూదేవికి రాక్షసుడు కొడుకుగా పుట్టడం అని మీకు డౌట్ రావచ్చు. దానికి ఇంకో బ్యాక్ స్టోరీ ఉంది. అది ఇంకో సెపరేట్ వీడియోలో తెలుసుకుందాం. సో భూదేవి పుత్రుడైన నరకాసురుడు శ్రీ మహావిష్ణువుని ఒక వరం కోరుతాడు. తనకు కేవలం తన తల్లి చేత మాత్రమే మరణం సంభవించేలా వరం ఇమ్మని కోరుతాడు. సరే అని శ్రీ మహావిష్ణువు వరం ఇస్తాడు. ఇంకా శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చాడంటే తెలుసుగా, అది వరమో లేక శాపమో ఆయనకే తెలియదు. సో ఈ జన్మలో సత్యభామాదేవియే భూదేవి కాబట్టి కృష్ణుడు మూర్ఛపోయినట్టు నటించి సత్యభామాదేవి కోపం తెప్పించి ఆ రాక్షసుని చంపేలా చేస్తాడు. తరువాత ఆ రాక్షసుడు బంధించిన రాజులను 16,000 మంది స్త్రీలను విడిపించి స్వేచ్ఛనిస్తాడు. అప్పుడు వాళ్ళు కృష్ణుడితో ఇలా అంటారు, మాకు ఈ స్వేచ్ఛ ఉన్నా లేకున్నా ఒకటే కృష్ణ. ఈ రాక్షసుడి చేతుల్లో బంధించబడి చెరచబడిన మమ్మల్ని సమాజంలో ఎవరూ గౌరవించరు. ఇంకా మమ్మల్ని ఎవరూ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఇలా బ్రతకడం కంటే చావడం మేలు అని చాలా బాధపడతారు. అందుకు కృష్ణుడు, బాధపడకండి, ఇందులో మీ తప్పేం లేదు. నేను మిమ్మల్ని గౌరవిస్తాను, మిమ్మల్ని నా భార్యలుగా స్వీకరిస్తాను. దానివల్ల ప్రపంచం మిమ్మల్ని రాక్షసుడి చేతుల్లో బంధించబడిన వాళ్ళ కాకుండా శ్రీకృష్ణుడి భార్యల్లా గుర్తుంచుకుంటారు అని వాళ్ళందరినీ ద్వారకాకి తీసుకుని వెళ్తారు. ఆ రోజు సాయంత్రం 16,000 మంది తమ ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాల వెలుగులు సాక్షిగా కృష్ణుడు వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆ దీపాల వెలుగులో కృష్ణుడు వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు. అంతేగాని పెళ్లి అంటే మనం అనుకున్నట్టు పెళ్లి కాదు. సో చెడు మీద మంచి గెలిచినందుకు, నరకాసుని సంహరించినందుకు, 16,000 మంది జీవితాల్లో వెలుగు వచ్చినందుకు మనం దీపాలు వెలిగించి దీపావళి జరుపుకుంటాం. కొంతమంది కృష్ణుని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటారు. కృష్ణుడు 16,000 మంది గోపికల్ని పెళ్లి చేసుకున్నారు అంటూ మాట్లాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు 16,000 మంది గోపికల్ని పెళ్లి చేసుకోలేదు. వాళ్ళంతా కూడా దేవకన్యలు, రాజకుమార్తెలు. వాళ్ళకి కొత్త లైఫ్ ని ఇవ్వడానికి, సమాజంలో గౌరవాన్ని ఇవ్వడానికి మాత్రమే కృష్ణుడు అలా చేశాడు. అసలు చెప్పాలంటే వాళ్ళలో చాలా మంది పేర్లు కూడా కృష్ణుడికి తెలియదు. ఇదే కాకుండా మనం దీపావళి జరుపుకోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. రాముడు రావణాసుని చంపి 14 సంవత్సరాల వనవాసం తరువాత ఇదే రోజు సీతమ్మ వారు లక్ష్మణులతో కలిసి అయోధ్యకు తిరిగి వెళ్తారు. ఆ రోజు అయోధ్య ప్రజలందరూ చాలా ఘనంగా రాముల వారికి ఆహ్వానం పలుకుతారు. మొత్తం అయోధ్య అంతా దీపాలు వెలిగించి డోలు వాయిస్తూ ఆ రోజున ఒక పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఇది కూడా మనం దీపావళి జరుపుకోవడానికి ఒక కారణం. అండ్ అదే విధంగా శ్రీ మహావిష్ణు అవతారం అయిన వామనుడు బలిచక్రవర్తిని ఇదే రోజు ఓడించాడు. అలాగే కాళికాదేవి రక్తబీజుడు అనే రాక్షసుని ఇదే రోజు చంపిందని చెప్తారు. కాబట్టి ఇలా ఒకే రోజు చెడు మీద మంచి ఇన్నిసార్లు గెలవడంతో ద విక్టరీ ఆఫ్ లైట్ ఓవర్ డార్క్నెస్, గుడ్ ఓవర్ ఈవిల్ అని దీపావళి పండుగను జరుపుకుంటారు.
జరుపుకుంటాం. మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? మనం దీపావళి జరుపుకునే తేదీ ప్రతి సంవత్సరం ఒకటే ఉండదు. కొన్నిసార్లు దీపావళి పండుగ అక్టోబర్ చివరిలో వస్తుంది, కొన్నిసార్లు నవంబర్ మధ్యలో, చాలా రేర్ గా డిసెంబర్ స్టార్టింగ్ లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీపావళి పండుగ 2023లో నవంబర్ 12 వచ్చింది, 2024లో నవంబర్ 1 వచ్చింది, ఈ 2025లో అక్టోబర్ 20వ తేదీన వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం వేరే వేరే తేదీల్లో పండుగను జరుపుకుంటున్నాం. మరి ఎలా నిర్ణయిస్తారు ఏ రోజు పండుగ జరుపుకోవాలని అంటే, దీన్ని మనం మన హిందూ పంచాంగం ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం. హిందూ పంచాంగం చంద్రుని ఆధారంగా ఉంటుంది. దీన్నే లూనార్ క్యాలెండర్ అంటాం. మన రోజు వాడే గ్రెగోరియన్ క్యాలెండర్ అంటే జనవరి టు డిసెంబర్ వరకు ఉండే క్యాలెండర్, ఇది సూర్యుడి ఆధారంగా ఉంటుంది. లూనార్ క్యాలెండర్ ప్రకారం ఒక రోజుకి 29.5 రోజులు మాత్రమే ఉంటుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఒక నెలకి 30 లేదా 31 రోజులు ఉంటుంది. ఇలా సంవత్సరం మొత్తం సుమారు 11 రోజులు తేడా వస్తుంది. అందుకే ఒకసారి అక్టోబర్లో, ఇంకోసారి నవంబర్లో, డిసెంబర్ మధ్యలో వస్తూ ఉంటుంది. మన పంచాంగంలో అమావాస్య తిథి ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అన్నదాన్ని బట్టి పూజా సమయం కూడా నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అమావాస్య తిథి రాత్రి 8 గంటలకు మొదలై మరుసటి రోజు ఉదయం ముగిస్తే పూజ మొదటి రోజు జరుపుకుంటారు. ఇది తిథి ఆధారంగా ఖచ్చితంగా నిర్ణయిస్తారు. జ్యోతిష పంచాంగం ద్వారా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అసలు ఇదంతా కూడా ఆ కాలంలో ఎటువంటి టెలిస్కోప్ లేకుండా ఎలా సాధ్యం? దీని వెనకాల ఉన్న సైన్స్ తెలుసుకుంటే మన మైండ్ పోతుంది. అప్పట్లో ఇంత ఆస్ట్రానామికల్ నాలెడ్జ్ ఉండేదా అని. మన ఏన్షియంట్ ఇండియన్స్ ఇలాంటి పండుగల తేదీలు నిర్ణయించడానికి మూమెంట్ ఆఫ్ ప్లానెట్స్, మూన్ అండ్ సన్ వాటి పొజిషన్స్ ని బట్టి ఆస్ట్రానామికల్ క్యాలిక్యులేషన్స్ చేసేవారు. పంచాంగం అనేది ఇట్స్ ఎ సిస్టమ్ ఆఫ్ టైం క్యాలిక్యులేషన్. వీటిలో 5 రకాల మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చి తిథి. దీంట్లో చంద్రుడికి సూర్యుడికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. సెకండ్ యోగం. ఇది కాంబినేషన్ ఆఫ్ సన్ అండ్ మూన్ ఫేస్, సూర్య చంద్ర స్థితుల కలయికను బట్టి చెప్తారు. థర్డ్ నక్షత్రం. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అన్న దాన్ని బట్టి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఫోర్త్ కరణం అంటే తిథి యొక్క అర్ధభాగం. ఫిఫ్త్ వన్ వారం. ఇది మన డైలీ వారాలు, సోమ, మంగళ, బుధ అలా. ఇవన్నీ ఆస్ట్రానామికల్ క్యాలిక్యులేషన్స్ తో క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే సూర్యుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు, వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అన్నది డిగ్రీలో క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకప్పుడు మన పూర్వీకులు జ్యోతిష్య శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రంగా పరిగణించారు. జ్యోతిష్య శాస్త్రం అంటే స్టడీయింగ్ ద మూమెంట్ ఆఫ్ లూమినస్ అబ్జర్వేషన్, అంతేగాని చెయ్యి జ్యూస్ జాతకం చెప్పడం కాదు. దీనికి సంబంధించి మన దగ్గర కొన్ని ముఖ్యమైన గ్రంథాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి సూర్య సిద్ధాంతం. ఇది సుమారు పూర్వం 400 నుంచి 500 BC మధ్య రాసిన ఖగోళ గ్రంథం. ఇందులో భూమి గుండ్రంగా ఉంటుందని, ఎప్పుడు రొటేట్ అవుతూనే ఉంటుందని అప్పుడే ఈ గ్రంథాల్లో చెప్పారు. ఇందులో సూర్యుడు, చంద్రుడు, గ్రహాల మూమెంట్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఫార్ములాస్ తో పాటు ఉంటుంది. సెకండ్ ఆర్యభట్య. దీన్ని ఆర్యభట్టుడు 476 CEలో రాశారు. దాంట్లోనే లూనార్ ఎక్లిప్స్ అండ్ సోలార్ ఎక్లిప్స్ గురించి అండ్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ డే అండ్ నైట్ గురించి కూడా క్లియర్ గా చెప్పాడు. అంతేకాదు ఆ టైంలోనే పై వాల్యూని కూడా కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి ఇందులో చెప్పారు. బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. దీన్ని బ్రహ్మగుప్త 598 CEలో రాశారు. ఇందులో ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానెటరీ మోషన్, లీనియర్ ఇంటర్వెల్ అండ్ క్యాలిక్యులేషన్ మెథడ్స్ ని కూడా రాశారు. ఈ మెథడ్సే తర్వాత ఇస్లామిక్, యూరోపియన్ ఖగోళ శాస్త్రానికి పునాదయ్యాయి. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వస్తే, ప్రతి 12 డిగ్రీల మార్పుకు ఒక తిథి, 30 తిథులు ఒక చంద్రమాసం, అంటే 1 లూనార్ మూన్. సో చంద్రుడికి ఫుల్ మూన్ నుంచి న్యూ మూన్ కి మారడానికి అప్రాక్సిమేట్లీ 29.53 డేస్ పడుతుంది. ఈ మార్పులను వాళ్ళు యాక్యురేట్ గా అంచనా వేయగలిగారు. దీంతో కార్తీక మాసం అమావాస్య ఎప్పుడు వస్తుందని ఖచ్చితంగా చెప్పగలిగారు. అంటే దీపావళి తేదీని కూడా కరెక్ట్ గా నిర్ణయించగలిగారు. చూసారు కదా ఒక దీపావళి పండుగ వెనకాల ఎంత హిస్టరీ, సైన్స్ తగుందో. దీపావళి అంటే దీపాలు, లైట్లు, టపాసులు మాత్రమే కాదు, వాళ్ళు చేసిన గొప్ప విషయాలను గుర్తు చేసుకోవడం. సో పండగ రోజు ఇలాంటి బుక్స్ ని చదవండి, లేదా గుడికి వెళ్ళి వినండి, లేదా కనీసం ఇలాంటి వీడియోలు చూసి అయినా తెలుసుకోండి. ముఖ్యంగా పిల్లలకి వీటి గురించి చెప్పండి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియజేయండి. లేదంటే ఇంత గొప్ప మన చరిత్ర మెల్లిగా మసకబారిపోతుంది. అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామో కూడా తెలియకుండా సెలబ్రేట్ చేసుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఈ ఫోటోను ఒక్కసారి చూడండి. ఇస్రో వాళ్ళు వాళ్ళ శాటిలైట్ నుంచి ఇండియాని తీసిన ఫోటో. అంతరిక్షం నుంచి చూస్తే ఆ ఒక్కరోజు మన దేశం ప్రపంచ దేశాలన్నిటికంటే వెలిగిపోతూ ఉంటుంది. చుట్టూ ఉన్న అన్ని దేశాలు చీకట్లో ఉంటే మన ఒక్క దేశం మాత్రం వెలుగులు చిమ్ముతూ ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంది కదా. అండ్ విష్ యూ ఆల్ హ్యాపీ దివాళీ. ఈ దీపావళి పండుగని మీరందరూ మీ ఫ్యామిలీస్తో హ్యాపీగా కలిసి జరుపుకోండి.